దున్నెతోనిదే భూమిరా నడుమతో రోడ్డు ఏందిరా దున్నెతోనిదే భూమిరా నడుమతో రోడ్డు ఏందిరా అరే తొడగొట్టి బల్ తొడగొట్టి చల్ తొడగొట్టి నువ్వు అరకలు కట్టి కోండ్రలేసి ఈ మెరక దున్నరా దున్నెతోనిదే భూమిరా నడుమతో రోడ్డు ఏందిరా దున్నెతోనిదే భూమిరా నడుమతో రోడ్డు ఏందిరా లాంటి కొమ్ములున్న కాడెట్లను కట్టుకొని గణగణ గణ ఎడ్ల మెడలు జేగంటలు కట్టుకొని శివుని త్రిశూలం లాంటి ముళ్ళు గర్ర పట్టుకొని పరశురాముని గొడ్డలందుకొని అడ్డమొచ్చిన దొరోన్ని నరుకు భూమి తల్లికి పసుపును రాసి కొండలేసి భూమంత దున్నుకో దున్నెతోనిదే భూమిరా నడుమతో రోడ్డు ఏందిరా దున్నెతోనిదే భూమిరా నడుమతో రోడ్డు ఏందిరా కారంగట్ట కట్టుకొని నీటి బుర్ర నింపుకొని సేనుగాసే ముసలయ్యా ఒడిసెల తాడు పేనుకొని అక్కలార సెల్లెల్లారా అందుకోండి కొడవలి లిక్కి పటేలు కొడుకు పొలానికొస్తే పట్టుకొని పెడరెక్కలు విరిసి చావో బతుకో లెక్క పెట్టక సాలిరువాలు వేసి దున్నుకో దున్నెతోనిదే భూమిరా అరే నడుమతో రోడ్డు ఏందిరా జాగీరు జమీనుదారులు లక్షలాది ఎకరాల భూములు అరే కుక్క పేరుతో నక్క పేరుతో పట్ట భూమిగా రాసుకున్నారు భూస్వాముల చెరలా పడ్డ భూతల్లి గొడ్రాలైనది చెర విడిపించి సాళ్లను దున్ని సాలు సాలుకు ఇత్తనమేసి పచ్చ పచ్చని పైరు చీరతో బోనమెత్తుకొని బొట్టు పెట్టుదాం నెలలు నిండిన పంట తల్లికి దండం పెట్టి దండులు గట్టి కత్తులతో పోరాటమాడుతూ ఎర్ర జెండ నెగరేయడానికి దున్నెతోనిదే భూమిరా అరే నడుమతో రోడ్డు ఏందిరా తొడగొట్టి పళ్ళు తొడగొట్టి చల్ తొడగొట్టి నువ్వు అరకలు గట్టి కోండ్రలేసి ఈ మెరక దున్నరా దున్నెతోనిదే భూమిరా అరే నడుమతో రోడ్డు ఏందిరా ఆగుండ్రి ఏందిరా నా పొలంలో మందిని దింపినావు నీ పొలమా ఆధారం చూపించు నా మాటే ఆధారం వేల వేల ఎకరాలు గుప్పిట్లో పెట్టుకున్న మీ అధికారం నుంచి మీ వెట్టి నుంచి విముక్తి కలిగించాలని పేదవాళ్లకు మేలు జరగాలని పొలాలకు సీలింగ్ పెడితే నౌకర్ల పేర 2000 ఎకరాలు బినామీగా రాయించావు ప్రభుత్వాన్ని మోసం చేయాలనుకున్నావు నిన్ను ఎలా ఎదురు తిరగాలో వాళ్ళకు నేను నేర్పించి ఎవరి పేరు మీద ఉన్న పొలంలో వాళ్ళను జెండాలు పాతమన్నాను ఇవిగో దస్తావేజులు చూపించి జెండాలు పాతేస్తే చూస్తూ ఊకోమంటావా ఏం చేస్తావు బెదిరిస్తావా ప్రజాకారులు తరిమి కుట్టిన తల్లికి పుట్టాను రా నేను దేశాయులను దేశముఖులను తెగనలిగిన తండ్రికి పుట్టాను రా నేను పేదవాడి చెమటతో తరిసిన భూమిలో మొలిచిన మొక్కకు పూచిన ఎర్ర గులాబీ నేను ఇగో
ఈ నల్లగొండ జిల్లాలో ఏల మంది కమ్యూనిస్టులు మట్టిలో కలిసిపోయినరు గిట్లా ఎదురు తిరిగే. కోటి గొంతుకుల ఆవేశాన్ని ఒక్క తుపాకీ గొట్టంతో ఆపలేవని తెలుసుకో. ఈ భూమి వాళ్ళది, భక్తి వాళ్ళదే. ఏందునైనా అంతోనే ఆగు బిడ్డ, చంపుతావా? ఒక వీరుడి రక్తంతో తడిసిన భూమిలో మెలిచేది వరిచేలు కాదు, వరిసేలు. అప్పుడు ఈ దేశాన్ని అనేది టాటాలు కాదు, తూటాలు. నీ చేతిలో ఉన్న తుపాకీలో 2 గుళ్ళే ఉన్నాయి. అవి చాలవు ఈ గుండె చప్పుడు ఆపడానికి. నా వెనుక చూడు. నిన్నటి దాకా పంచందరా నీ కల్పొక్తా అన్నవాడు నాగళ్లు పట్టారు. ఆ నాగళ్లతో మీ శరీరాలు దున్నటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క పూట గంజి తాగిన దానికి గతి లేని ఈ పేద గాడిదలను చూసుకుని తెచ్చిపోతున్నావురా. పేద గాడిదలా? ఆ పేదవాడే లేకపోతే నీ నోట్లోకి 4 ఏళ్లు వెళ్ళవరా? దుక్కి దున్ని నీరు పెట్టి నారు పోసి పైరు పెంచి కోత కోసి కుప్ప నూర్చి ఒడ్లు దంచి ఉండి పెడితే ఆ పళ్ళెం మీద పడితే కుక్కవిరా నువ్వు. దమ్ము చేస్తున్నప్పుడు కళ్ళు ముళ్ళు కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో గట్టు మీద కూర్చునే మీకేం తెలుస్తుందిరా పేదవాడి గురించి? చెరుకు నరుకుతున్నప్పుడు భర్తను తాచుపావు కాటేస్తే ఆ ఇల్లాలు తాడిబుట్టు కోసం ఎంత తల్లడిల్లిపోతుందో గుడికి కింద కూర్చునే మీకేం తెలుసురా పేదవాళ్ల గురించి? కష్టం ఒకటిది, భోగం ఒకటిది, ఇక జల్తానై. శ్రమ ఒకటిది, సుఖం మరొకటిది, నహి చల్తా. గింజొకటిది, గంజొకటిది, ఆక్షేపం. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అని ఆలపించిన యాదగిరి పుట్టిన నల్లగొండరా ఇది. బుర్జువాదరుల మీద గోచి బిగించిన ఐలమ్మ పుట్టిన ఎర్రగొండరా ఇది. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం మళ్ళీ నాతోనే మొదలవుతుంది. బళ్ళు కట్టుకుని ఊరు విడిచి పారిపోతే బతికిపోతారు, వెదురు తిరిగితే చితికిపోతారు. గాడిద గోడ. ఎందుకు అలా రెచ్చిపోతున్నారు? నేనున్నానుగా, ఆగండి. బలరాం పటేల్ గారు పదండి. పదుండ్రి. ఏందిరాయన ఇన్ని బందుకులుంటాయి? ఆ బద్మాషి గాడిని అట్లా వదిలేస్తే ఊర్లో పోరాడు కూడా మన మాటిండు. చూడండి ఏకాంబరం గారు, చట్టం వాడి పక్కన ఉంది, దస్తావేజులు దస్కత్తులు వాడి దగ్గర ఉన్నాయి. కోర్టుకు వెళ్ళినా వాడే గెలుస్తాడు. పోయే లోపల మేం ఖతం చేస్తాం. ఖతం చేస్తే 200 మంది సాక్షులు ఉన్నారు. ఎంతమందిని కలుస్తారు? అట్లయితే మేము గాజులు కొనుక్కోవాలా? అక్కర్లేదు. మళ్ళా వాడిని వదిలించుకునేది ఎట్లా? నీ కొడుకులిద్దరూ తుపాకులు తీసుకుని అతని మీదకు పోయారు కదా, వీళ్ళిద్దరిలో ఒకడు చస్తే అతని మీద కేసు పెట్టి ఐపీసీ 302 ప్రకారం ఉరి తీస్తా. వీళ్ళెందుకు చేస్తారు? నాకు తెలియదు. ఒకడు చస్తే 2000 ఎకరాలు మిగులుతాయి. ఆలోచించుకోండి. బిడ్డ, మీలో ఒకరు చస్తే 2000 ఎకరాలు మిగులుతాయట. ఎవరు చస్తారు? ఇద్దరు వద్దు బిడ్డ, ఒక్కరు చస్తే చాలు. క్షమించు నాయన, నువ్వు పెండ్లాన్ని చూసినావు, ఉండల్ని చూసినావు, పాలేరు పెండ్లాన్ని చూసినావు, 16 ఏళ్ల పూరిల్ని పాడు చేసినావు, ఆస్తిని చూసినావు, ఐశ్వర్యం చూసినావు. మేమేమి చూడలే. మేము చచ్చినా నువ్వు చచ్చినా కేసు పెట్టి దాని మీదే కదా, నువ్వే చావు. అబే అవులే, ఈ కామ్రేళ్ల రక్తం నువ్వు చూసిన బాకులు లైఫ్ లా ఫస్ట్ టైం కామందు రక్తం నువ్వు చూసినాయి. ఇగో ఆ సీతారామయ్య గారికి సంఖ్యలు వెయ్యాలి కదా. నాడు అయ్యారు, అమ్మగారు, అయ్యారి. ఏమిటా కంగారు? ఏమైంది? ఆడ బలరాం పటేల్ ఆడి కొడుకులు చంపేసి అయ్యారు మీ కేసు వాయించాలని చూస్తుంటారు. ఆయన చెరుకు తోటలో ఉన్నారు. తిరుగుతున్నా. లేడు. ఏయ్, నీ మొగుడు ఏడున్నాడే? తెలీదు. తెలియదు? ఏడున్నాడు చెప్పు. నీ మొగుడు ఏడున్నాడు? తెలియదా? ఓకే, కామ్రేడ్ పెండ్లానివి కదా, గా మాత్రం స్పీడ్ ఉంటది. చూడు, నీ కొడుకుని తీసుకపోతున్నా. రాత్రి ఊరు బయట ఉన్న రావు చెట్టు కాడికి ఆ 2000 ఎకరాల తాలూకు దస్తావేజులు తెచ్చి నీ మొగుడు నిమ్మని చెప్పు. ఆడు బతుకుతాడు, ఈడు బతుకుతాడు.
జానకి ఏమండి శివాజీని తీసుకెళ్లిపోయారండి. ఈ రాత్రికి దస్తావేజులు తిరిగి ఇవ్వకపోతే బాబుని చంపేస్తారండి. ఊరుకు జానకి, విత్తనం పుట్టినది భూమి కాదు, మరణం లేనిది జీవితము కాదు. వస్తుందో రాదో తెలియని కమ్యూనిజం కోసం కొడుకును పోగొట్టుకుంటావా? పొరపాటు. రాత్రిపూట సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారిస్తే కనిపించే నక్షత్రాలు కూడా కనిపించవు. పోరాటానికి కావలసింది ఆరాటం కాదు, ఆవేశం. ఏమండి మీరా దస్తావేజులు ఇచ్చేస్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆ దస్తావేజులు ఇచ్చే ప్రశ్నే లేదు. యాదగిరి, ఈ దస్తావేజులు తీసుకెళ్ళి ఎవరి పేరు మీద ఉన్న వాళ్ళకి ఇచ్చి వెళ్ళా. జానకి, నేను బిడ్డ కోసం వెళతాను. వాడితో కలిసి తిరిగి వస్తే సరే, లేకపోతే నా ఆస్తికి నీ ఇష్టదైవం భద్రాద్రి రాముడి సన్నిధిలో గోదావరిలో కలుపు. శివాజీని అడుగుజాడని పెంచుతావు కదా.